And question is, faulty education system is not the only factor responsible for the study suicides committed by the young people in India. What is the panacea? So question lo ఏముందంటే faulty education system is not the only factor responsible for the suicides committed by the youth. అంటే యూజువల్గా ఎవరైనా సూసైడ్ చేసుకుంటే పిల్లలు అది ఎడ్యుకేషన్ సిస్టంలో లోపమే బలవంతంగా చదివిచ్చేస్తున్నారు అనేది ఒకటి అంటారు. దట్ ఈస్ నాట్ ద ఓన్లీ ఫ్యాక్టర్ రెస్పాన్సిబుల్ ఫర్ ది సూసైడ్స్. దెన్ వాట్ ఈస్ ద పెనాషియా? పెనాషియా అంటే ఏంటి? సొల్యూషన్. వాట్ ఈస్ ద సొల్యూషన్ టు ఓవర్కమ్ దిస్ ప్రాబ్లమ్ ఆఫ్ సూసైడ్స్? సో వేర్ యూ హ్యావ్ టు ఇన్ ద ఈ క్వశ్చన్లో యూ హ్యావ్ టు ఐడెంటిఫై ది కీవర్డ్స్. కీవర్డ్స్ ఏంటి? సూసైడ్స్ బై దిస్ యూత్. Faulty education system is not the only factor responsible for the suicides committed by the young people in India. What is the panacea? So apart from the suicides, education as a responsible factor, there are many other factors also responsible for the suicides committed by the young. And what is the panacea? And what is the solution to this problem? If a child, if young people are committing suicides, means they are under tremendous pressure, and the pressure is not only caused by the education system as everybody claimed. So if education system is a reason for the suicides, everybody who is getting educated should commit suicide. చదువుకున్న ప్రతి ఒక్కళ్ళు సూసైడ్ చేసుకోవాలి, కానీ చేసుకోవట్లేదు. ఎందుకు చేసుకోవట్లేదు? అదే పెద్ద ప్రాబ్లం అని కాదు, చేసుకోకపోవడం. చేసుకుంటే ప్రాబ్లం. అంటే మీనింగ్ ఏంటి? దెర్ ఆర్ మెనీ అదర్ ఫ్యాక్టర్స్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్. వేరే కారణాలు కూడా ఉన్నాయి దీనికి అనేది ఆస్పెక్ట్ అన్నమాట. సో దీంట్లో మరి కీవర్డ్స్ ఏంటి? సూసైడ్స్ బై ది యూత్. సో యంగ్ పీపుల్, వై దే ఆర్ కమిటింగ్ ద సూసైడ్స్? ఇట్ ఈస్ నాట్ జస్ట్ అబౌట్ ద స్టూడెంట్స్. స్టూడెంట్సే కాకుండా యూత్ అనేవాడు అంటే ఎప్పటి వరకు యూత్? ఏ ఏజ్ వరకు ఉంటే యూత్? 50-60 వరకు ఉంటే యూత్. అంటే మామూలుగా అప్ టు ద ఏజ్ ఆఫ్ 21-25 వరకు ఒక యూత్ కింద చెప్తాం. అండ్ తర్వాత ఈ దీనికి రీజన్స్ ఏమేంటి? అండ్ తర్వాత క్వశ్చన్ డిమాండ్ ఏంటో ఐడెంటిఫై చేయాలి. ద డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్ ఈస్ ఐడెంటిఫైయింగ్ ద రీజన్స్ ఫర్ ద faulty ఎడ్యుకేషన్ సిస్టమ్ అండ్ ప్రైమరీ ఫ్యాక్టర్ ఎడ్యుకేషన్ అండ్ అదర్ ఫ్యాక్టర్స్. తర్వాత పెనాషియా ఏంటి? పెనాషియా అంటే సొల్యూషన్ అంటే ఏంటి? దాని ఇంట్రడక్షన్లో ఏముండాలి? యూ ఆర్ సపోజ్ టు రైట్ అబౌట్ ద సమ్ ఫ్యాక్చువల్ ఎలిమెంట్స్ బేస్డ్ ఆన్ ద ఎన్సిఆర్బి రిపోర్ట్ 2022. దట్ ఈస్ ద లేటెస్ట్ అవైలబుల్ రిపోర్ట్, నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో రిపోర్ట్ అన్నమాట. సో ఈ నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో రిపోర్ట్లో అంటే దిస్ ఇస్ ద లేటెస్ట్ అఫీషియల్ డేటా అవైలబుల్ అబౌట్ ద సూసైడ్స్ కమిటెడ్ ఇన్ ద కంట్రీ. ఈ క్వశ్చన్ ఎందుకు చెప్తున్నాం? అసలు దీని గురించి ఎందుకు అడగాలి అంటే బేస్డ్ ఆన్ ద 2023 క్వశ్చన్ పేపర్ there may be a possible question about this, maybe అంటే నాట్ డెఫినెట్లీ అని చెప్పి. రీజన్ ఏంటి? 2023 క్వశ్చన్ పేపర్లో పేపర్ 1లో సోషల్ ఇష్యూస్లో భాగంగా ఒక క్వశ్చన్ అడిగారు. సో సోషల్ ఇష్యూస్లో అడిగిన క్వశ్చన్ ఏంటి అని అంటే దట్ వాట్ ఆర్ ద రీజన్స్ ఫర్ ద సూసైడ్స్ కమిటెడ్ బై ది యంగ్ ఉమెన్ అని అడిగారు. రీజన్స్ ఫర్ ద సూసైడ్స్ కమిటెడ్ బై ది యంగ్ ఉమెన్. సో దాని నుంచి బేస్ చేసుకుని మనం ఇట్లాంటి క్వశ్చన్ రావచ్చు అని అనుకోవచ్చు. అండ్ సో ఇక్కడ మెయిన్ బాడీలో ఉండాల్సినటువంటి ఆస్పెక్ట్, ఎడ్యుకేషన్ సిస్టమ్ యాజ్ ద ప్రైమరీ రీజన్ ఫర్ ద సూసైడ్స్, నాట్ ద ఓన్లీ ఫ్యాక్టర్. ఇది ప్రైమరీ ఫ్యాక్టర్. అదర్ రీజన్స్ ఫర్ ద సూసైడ్స్ బై ది యూత్, కమిటెడ్ బై ది యూత్. ఇంకా ఎడ్యుకేషన్ కాకుండా వేరే ఫ్యాక్టర్స్ ఉంది. స్పెసిఫిక్ రీజన్స్ ఫర్ ద సూసైడ్ అమాంగ్ ద యంగ్ గర్ల్స్. ఈ యూత్లో మళ్ళీ అమ్మాయిలు ఎక్కువగా సూసైడ్ చేసుకుంటున్నారు. అండ్ వాట్ విల్ ద రీజన్? దెన్ గవర్నమెంట్ స్ట్రాటజీ టు డీల్ విత్ ద సూసైడ్స్. గవర్నమెంట్ ఇప్పటిదాకా ఏం చేసింది ఈ సూసైడ్స్ని నివారించడం కోసం? అండ్ వాట్ ఫర్దర్ సజెషన్స్ యూ విల్ మేక్? ఫర్దర్ సజెషన్స్ అంటే ఇంకా సూసైడ్స్ చేసుకోకుండా ఆపాలంటే ఏం చేయాలి? ఫైనలీ ఇన్ ద కంక్లూజన్ వాట్ యు ఆర్ సజెస్టింగ్ ఈస్ పొలిటికల్ విల్, budgetary allocation and community involvement are necessary to prevent the suicides among the youth. పొలిటికల్ విల్ అంటే సూసైడ్స్ ఆపాలంటే పొలిటికల్ విల్ ఏంటి? ఇప్పుడు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటారంటే దాన్ని ఆపాలంటే పొలిటికల్ విల్ ఉండాలి. అలాగే యూత్ సూసైడ్స్ ఆపాలన్నా కూడా పొలిటికల్ విల్ ఉండాలి. ఎందుకంటే వాళ్ళు పాలసీ మేకర్స్,
వాళ్ళు చేసే పాలసీని బట్టి ఎడ్యుకేషన్ ఉంటుంది, వాళ్ళు చేసే పాలసీని బట్టి మిగతా ఆస్పెక్ట్స్ అని ఉంటాయి. వాట్ ఎవర్ ద థింగ్స్ దట్ ఆర్ రిలేటెడ్ టు ద యూత్, దే ఆర్ ఆల్ రెగ్యులేటెడ్ బై ద గవర్నమెంట్ త్రూ ద పాలసీస్. అండ్ తర్వాత సో ఈ ఫుల్ లెంగ్త్ ఆన్సర్ ఇట్లా ఉంది. ఇండియా హ్యాస్ ద హైయెస్ట్ నెంబర్ ఆఫ్ సూసైడ్స్ ఇన్ ద వరల్డ్. అండ్ ద నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో ఇంట్రొడక్షన్లో ఏముండాలని చెప్పాను, ఎన్సీఆర్బీ రిపోర్ట్ ఉండాలని చెప్పాను. ఇది 1.71 lakh people died by suicide in 2022. Out of this, 41% of all the suicides committed by the young people below the age of 30 years. అంటే ఈ 1,71 lakh people, 1.71 lakh people అంటే it is less than any other type of accidental deaths. అది అంటే మామూలుగా యాక్సిడెంట్స్లో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఆర్ డై. ఆన్ అండ్ యావరేజ్ సంవత్సరానికి 1,60,000 మంది చచ్చిపోతున్నారు. డిజాస్టర్స్లో మళ్ళీ అంతమంది చచ్చిపోవట్ల, యుద్ధాల్లో అంతమంది చచ్చిపోవట్ల. అండ్ సూసైడ్లో అందరికన్నా ఎక్కువ మంది చచ్చిపోతున్నారు ఇండియాలో. 1,71,000 people have committed suicides, and out of which 41% అంటే ఆల్మోస్ట్ హాఫ్ అన్నట్టు, అంటే 1,00,000 మంది 70,000-80,000 మంది వరకు ఈ యూతే ఉన్నారు సూసైడ్ చేసుకునే విషయంలో. And a young Indian dies by suicide every 8 minutes, which is a loss to the family, society and the economy as well as to the future of the country. అని చెప్పి ఇక్కడ ఒక ఇంట్రడక్షన్ ఇచ్చాం. దిస్ ఈస్ ఈ ఇంట్రడక్షన్లో మనకి ఎన్సీఆర్బీ రిపోర్ట్ అనేది ఒక వాల్యూ ఎడిషన్ పాయింట్. తర్వాత మెయిన్ బాడీలో వచ్చేటప్పటికి ఫెయిల్యూర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ డ్రోవ్ 2,095 people to suicide in 2022. This is due to the overemphasis on the scoring of the marks. అది అంటే ఎగ్జామ్స్లో ఫెయిల్ అయితే సూసైడ్ చేసుకోవాలని రాజ్యాంగంలో ఎక్కడనుందా? అది అండ్ ఇంకా దారుణం ఏంటంటే కొన్ని సందర్భాల్లో మంచి మార్కులు వచ్చి కూడా సూసైడ్లు చేసుకుంటున్నారు. ఇప్పుడు అబ్బాయిలు అనుకో 100కి 35 వస్తే చాలనుకుంటాడు, అమ్మాయి అనుకో 100కి 100 రావాలనుకుంటుంది. ఈ ప్రాబ్లం ఉంటుంది అన్నట్టు. 100కి ఒక మార్కు తక్కువ వచ్చింది, 99 వచ్చింది, ఏడుస్తుంది. ఇక కూర్చొని నా మార్కు ఎవరో దొంగతనం చేశారు అన్నట్టుగా ఏడుస్తుంది. ఈ జీవితంలో మళ్ళీ ఇంక ఎలా తేరుకోవడం అన్నట్టుగా ఉంటుంది పరిస్థితి. సో ఈ ఎగ్జామ్స్లో ఉండే మార్క్స్ స్కోరింగ్ ఏదైతే ఉందో దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. దెన్ 1 point examination system is another factor which is insisting on failure in the examination resulting in this. తర్వాత పేరెంటల్ ప్రెషర్. ఈ పేరెంట్స్ కూడా పనిపాటు ఉండదు యాక్చువల్గా వీళ్ళకి. పక్కింటోడికి ఎక్కువ మార్కులు వచ్చినాయి కాబట్టి నీకు కూడా ఎక్కువ మార్కులు రావాలంటారు. ఇప్పుడు అమ్మాయితో అంటే ఆమె చాలా సీరియస్గా తీసుకుని సూసైడ్ చేసుకుంటుంది. అబ్బాయితో అంటే పక్కింటి అమ్మాయిని చూడు ఎంత బాగా పాస్ అయిందంటే నేను పక్కింటి అమ్మాయి చూడడం వల్లే ఇలా తయారని అంటాడు. ఇదో ప్రాబ్లం. హై ఎక్స్పెక్టేషన్ ఫ్రమ్ వన్ సెల్ఫ్, ఇది కూడా ప్రాబ్లమే. ఈ అమ్మాయిలతో ఉన్నటువంటి ఇష్యూ ఇది. వన్ సెల్ఫ్, నాకు 100కి 100 రావాలి అనే ఎక్స్పెక్టేషన్లు పెట్టుకోవడం, 100కి 1 మార్కు వచ్చినాయి కానీ ప్రాబ్లం. హైదరాబాద్లో ఒక అమ్మాయికి 2018లో అనుకుంటా నీట్ ఎగ్జామ్ రాస్తే 600 ర్యాంక్ వచ్చింది. సిక్కులు అమ్మాయి 600 ర్యాంక్ వస్తే దేశంలో ఎక్కడో చోట మంచి సీట్ వస్తుంది. తక్కువేం కాదు. 6,000, 7,000, 80,000 ఇట్లా ర్యాంక్ వచ్చిన వాళ్ళే గర్వంగా పార్టీలు చేసుకుంటున్నారు. ఈ అమ్మాయి 600 ర్యాంక్ వచ్చింది. కోటిలో చంద్రలోక్ కాంప్లెక్స్ అని చెప్పి ఒక బిల్డింగ్ ఉంది. ఆ బిల్డింగ్ ఎక్కి దూకి చనిపోయింది. 600 ర్యాంక్. ఇలాంటి పరిస్థితులు. తర్వాత హై ఎక్స్పెక్టేషన్ ఫ్రమ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. ఇప్పుడు మన లాంటి సంస్థలు కూడా నీకు మంచి ర్యాంక్ రావాలి. పర్టికులర్గా ఈ నీట్ తర్వాత ఎంసెట్, ఇంజనీరింగ్, జేఈ ఇటువంటి ఉంటాయి చూడు, అటువంటి చోట్ల నుంచి బాగా చదివే వాళ్ళని ఒక సెక్షన్లో పెడతారు చూడు. సెక్షన్ ఏ అంటే ఏంటి, అందులో టాప్ ర్యాంకులు వచ్చేవాళ్ళు అందరూ ఉంటారు. కాబట్టి నీ నుంచి పేరెంట్కి ఎట్లాంటి ఎక్స్పెక్టేషన్ అయితే ఉంటుందో టీచర్లకు కూడా అంతే ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. నీకు ర్యాంక్ వస్తుంది. సో టీచర్ చెప్పింది నేను ఫుల్ఫిల్ చేయలేకపోయాను అని చెప్పి కొంతమంది ఏమో ఏళ్ళు కోసేసుకుంటారు, కొంతమంది ఏమో ప్రాణాలు తీసుకుంటారు. దెన్ ఎనార్మస్ కాంపిటీషన్ టు గెట్ ఇన్ టు ద కాలేజెస్. అంటే ఆఫ్టర్ ద జేఈ యూ హ్యావ్ టు గో టు ద ఐఐటి. నీట్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఎయిమ్స్కి వెళ్ళిపోవాలి. సో ఈ కాలేజెస్లోకి ఎంట్రీకి విపరీతమైనటువంటి కాంపిటీషన్. ఇట్లా ఒక పాయింట్ని జస్ట్ ఒక ఫ్రేజ్లో కంప్లీట్ చేయాలి ఆన్సర్. అండ్ మీడియా హైప్ అరౌండ్ ద రిజల్ట్స్ రాగానే వచ్చేటటువంటి మీడియా హైప్. పేపర్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, ఆ ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళందరికీ టాప్ ప్రయారిటీ వచ్చేస్తారు.
అది చూసి మన పేరెంట్స్ తట్టుకోలేరు, పక్కింటోడు ఫోటో పడింది నీ ఫోటో పడలేదు. దెన్ ద షేమ్ అసోసియేటెడ్ విత్ ద ఫెయిల్యూర్. ఇది యాక్చువల్లీ దిస్ ఈస్ డ్రైవింగ్ ద పీపుల్ టు ద సూసైడ్స్ అమాంగ్ ద యూత్. దెన్ మంత్స్ ఆఫ్ పెంటప్ ప్రెషర్ ఎమోషన్స్ అండ్ తర్వాత కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ సిస్టమ్. సో దీస్ ఆర్ ఆల్ ద ఫ్యాక్టర్స్ రిలేటెడ్ టు ద ఎడ్యుకేషన్ సిస్టమ్. అంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ హౌ ఇట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ది కమిటింగ్ ద సూసైడ్స్ అనే దానికి రీజన్. తర్వాత అదర్ రీజన్స్. క్వశ్చన్లో ఏముంది, ఓన్లీ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఈజ్ నాట్ ద ఓన్లీ ఫ్యాక్టర్ రెస్పాన్సిబుల్, బట్ దెర్ ఆర్ అదర్ ఫ్యాక్టర్స్ ఆల్సో. సో ఈ అదర్ ఫ్యాక్టర్స్ ఏంటి? సూసైడ్ ఇన్ ద యంగ్ పీపుల్ ఈజ్ బెస్ట్ అండర్స్టూడ్ యాజ్ మల్టీ-డిటర్మిన్, అంటే మల్టీ-డైమెన్షనల్ ఫ్యాక్టర్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్. రిజల్ట్ ఆఫ్ ఇంటరాక్షన్ బిట్వీన్ బయోలాజికల్, సైకలాజికల్, ఫెమిలియల్ అండ్ సోషల్ కల్చరల్ ఫ్యాక్టర్స్. ఈ ఫ్యాక్టర్స్ అన్ని రెస్పాన్సిబుల్. సో మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ తోటి 54% ఆఫ్ ద పీపుల్ ఆర్ కమిటింగ్ ద సూసైడ్స్. అది ఎన్సీఆర్బీ రిపోర్ట్లోనే ఉన్నటువంటి అంశం. నెగటివ్ ట్రామాటిక్ ఫ్యామిలీ ఇష్యూస్, and if the breakup families are there, if the parents are not together, if a child is single parent child, then they are committing the suicide. Academic stress is among the educational. Academic stress అనేది ఏంటి? ఓన్లీ 23%. అండ్ తర్వాత సోషల్ లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్, వైలెన్స్, ఎకనామిక్ డిస్ట్రెస్, రిలేషన్షిప్ ఫ్యాక్టర్స్. అంటే రిలేషన్షిప్ ఫ్యాక్టర్స్ అంటే ఏంటి? లవ్ ఫెయిల్యూర్ ఇటువంటి అన్నమాట. అలాగే ఫిజికల్ సెక్షువల్ అబ్యూస్, దెన్ ఎగ్జామినేషన్ ఫెయిల్యూర్. ఫిజికల్ అబ్యూస్ అంటే టీచర్ కొట్టడం. అండ్ ఈవెన్ ఫియర్ ఆఫ్ ఫిజికల్ అబ్యూస్ విల్ ఆల్సో రిజల్ట్ ఇన్ కమిటింగ్ ది సూసైడ్. అంటే ఫియర్ ఆఫ్ ఫిజికల్ అబ్యూస్ అంటే ఏంటి? నేను ఫెయిల్ అయిపోయాను, లేకపోతే తక్కువ మార్కులు వచ్చినాయి అని చెప్తే డాడీ ఏమంటాడు అనే భయంతో కూడా డాడీ కొట్టేదానికన్నా నేను సూసైడ్ చేసుకుంటే ఈజీగా చచ్చిపోవచ్చు. దెన్ ఇంటర్ జనరేషనల్ కాన్ఫ్లిక్ట్స్, పేరెంటల్ ప్రెషర్, కాస్ట్ డిస్క్రిమినేషన్, దేర్ ఆర్ అదర్ ఫ్యాక్టర్స్ రెస్పాన్సిబుల్. దెన్ ఆల్కహాల్ సబ్స్టాన్స్ యూజ్. సబ్స్టాన్స్ యూజ్ అంటే ఏంటి? ఈ డ్రగ్స్ అనమాట. అంటే డ్రగ్స్ యూజ్ చేస్తే సూసైడ్ చేసుకుంటారా? డ్రగ్స్ యూజ్ చేసేవాడికి సపోజ్ డ్రగ్స్ టైంకి దొరకలేదు అనుకో, ఆ ప్రెషర్ తోటి వాడు సూసైడ్ చేసుకునే అవకాశం ఉంటుంది. అండ్ విక్టిమైజేషన్ బై సైబర్ బుల్లింగ్. సైబర్ బుల్లింగ్ అంటే ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఆన్లైన్ కిడ్నాపులు జరుగుతున్నాయి, ఆన్లైన్ రేప్స్ చేస్తున్నారు. ఇటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. అంటే ఫిజికల్గా ఎలా కిడ్నాప్ చేస్తావు? ఫిజికల్గా అయితే కిడ్నాప్ చేస్తావు, ఆన్లైన్లో కిడ్నాప్ ఎలా చేస్తావు? ఇప్పుడు స్వీడన్లోను, బ్రిటన్లోను ఇటువంటి ట్రెండ్ నడుస్తుంది. ఇండియాకు కూడా అటువంటి ట్రెండ్ రావచ్చు. ఇప్పుడు సపోజ్ ఏం చేస్తారంటే ఆన్లైన్లో మిమ్మల్ని బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసి మిమ్మల్ని సూసైడ్ చేసుకోమంటారు. సూసైడ్ చేసుకోమంటే నువ్వు ఆ ప్రెషర్కి లోనే సూసైడ్ చేసేసుకుంటావు. అంటే సపోజ్ సంథింగ్ లైక్ బ్లూ వేల్ ఛాలెంజ్ ఉందనుకో, ఆ బ్లూ వేల్ ఛాలెంజ్లో జరిగేది ఏంటి? ఆ ఛాలెంజ్, టేకింగ్ ద ఛాలెంజ్ ఈజ్ నథింగ్ బట్ కమిటింగ్ ద సూసైడ్. బ్లూ వేల్ అనే గేమ్ ఉండేది కదా, మీరు కూడా ఆడుంటారు. సపోజ్ ఒక 5th లెవెల్, 6th లెవెల్, ఆ లెవెల్కి వెళ్ళిన తర్వాత యూ విల్ బి గివెన్ ఎ ఛాలెంజ్ టు కట్ యువర్ థ్రోట్స్. సో నీ స్ట్రింగ్స్ కట్ చేసుకోమంటావు, నీ థ్రోట్ కట్ చేసుకుని చూపి, నీ దమ్ముంటే చూద్దాం ఎట్లా కట్ చేసుకుంటావు అనగానే సపక్ ఫసక్ అంతే. ఇది సూసైడ్. అండ్ ఐ థింక్ ఐ టోల్డ్ యూ దట్ ఎ బాయ్ ఇన్ వైజాగ్ వాజ్ గివెన్ ఎ ఛాలెంజ్ టు వాక్ ఇన్ టు ద సీ. సముద్రం లోపలికి నడుచుకుంటూ పోమని చెప్పి వాడికి ఛాలెంజ్ ఇచ్చారు. వాడు కిలోమీటర్ నడిచాడు మనకు కనపడేంతవరకు. ఇప్పటిదాకా బయటికి రాలాడు, ఎంత బాగా ఆడాడు కదా అని చెప్పి ఆనందించాడు. అది ఇట్స్ అ కైండ్ ఆఫ్ సూసైడ్ అంతే. సో ఆ రకంగా ఈ సైబర్ బుల్లింగ్ ద్వారా కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసి బలవంతంగా వచ్చి చేయించడమే కాదు, ఫిజికల్గా వచ్చే కాదు, ఇటువంటి పద్ధతుల్లో కూడా చేస్తారు. అండ్ ఇంటర్నెట్ సజెషన్స్ ఆన్ హౌ టు కమిట్ సూసైడ్, ఇలాంటివి కూడా ఉంటాయి. అంటే సూసైడ్ ఎలా చేసుకోవాలి అని చెప్పి సెర్చ్ చేస్తారు. ఈ ఒక విచిత్రమైన ట్రెండ్ ఏంటంటే రిజల్ట్ రాగానే మీరు ఏ రిజల్ట్ అన్న తర్వాత జేఈ రిజల్ట్, ఇటువంటి సైన్స్ బ్యాక్గ్రౌండ్కి సంబంధించిన రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఎక్కువగా సెర్చ్ చేసే వర్డ్ ఏంటంటే గూగుల్లో హౌ టు కమిట్ సూసైడ్. ఇక నీకు ఈ యూనివర్సిటీ ఉంటుంది కదా, యూట్యూబ్ యూనివర్సిటీ ఉంటుంది కదా, ఆ యూట్యూబ్ యూనివర్సిటీలో రకరకాల లెసన్స్ వస్తాయి. సూసైడ్ చేసుకోవాలంటే వీజీ పద్ధతులు అంటే ఎంత సులభంగా సూసైడ్ చేసుకోవచ్చు, నొప్పి తెలియకుండా హౌ టు కమిట్ ద సూసైడ్ వితౌట్ ఎక్స్పీరియన్సింగ్ ద పెయిన్ అంటే బోల్డ్ సజెషన్స్ వస్తాయి. మీరు కూడా చూడండి, కానీ చేయకండి. అండ్ సో ఇటువంటి ఇంటర్నెట్ సజెషన్. సో దెర్ ఆర్ స్పెసిఫిక్ socio-cultural factors for the suicide among the young girls and women. ఇది లాస్ట్ ఇయర్ వచ్చిన క్వశ్చన్లో ఇటువంటి పాయింట్స్ రావచ్చు. ఓవరాల్గా జనరల్ యూత్
సూసైడ్ కమిట్ చేసుకోవడానికి 15 రకాల కారణాలు చెప్పారు. మరీ స్పెసిఫిక్గా యంగ్ గర్ల్స్ అండ్ ఉమెన్ సూసైడ్ చేసుకోవడానికి రీజన్స్: అరేంజ్డ్ మ్యారేజ్, అర్లీ మ్యారేజెస్, సో చైల్డ్ మ్యారేజెస్ లాంటివి అనమాట, అండ్ యంగ్ మదర్హుడ్, ద లో సోషల్ స్టేటస్, డొమెస్టిక్ వైలెన్స్, ఎకనామిక్ డిపెండెన్సీ. డొమెస్టిక్ వైలెన్స్ భరించలేనటువంటి అమ్మాయిలు ఈవెన్ సూసైడ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది వాళ్ళకి అనేటటువంటి పరిస్థితి. తర్వాత రిజిడ్ జెండర్ రూల్స్, అంటే ఓన్లీ లేడీస్ అంటే ఈ పనులు చేయాలి, జెంట్స్ అంటే ఈ పనులు చేయాలని చిన్నప్పటి నుంచి ఒక క్రియేట్ చేసి పెడతాను చూడు, అటువంటి వాటిని జెండర్ రూల్స్ అని అంటారు. ఇప్పుడు పిల్లలు పెంచడం ఎవరి పని, లేడీసా జెంట్సా? పిల్లలు పెంచడం అనే పని ఎవరు చేయాలి? అమ్మాయిలు చేయాలా, అబ్బాయిలు చేయాలి? ఇదే మరి వచ్చింది పరిస్థితి. అంటే అది బయటికి చెప్పట్లేదు, ఎందుకని అమ్మాయిలే చేయాలని మనసులో అనుకుంటున్నాను అది. సో కానీ ఇది ఎవరైనా చేయాలి. దానికి సంబంధించిన రాజ్యాంగంలో ఆర్టికల్ 121 ప్రకారం ఓన్లీ మహిళలు మాత్రమే పిల్లలు పెంచాలని ఉంటుందా? ఉండదు. సో దిస్ ఈజ్ ద రోల్ దట్ కెన్ బి పర్ఫార్మ్ బై ఎనీబడి. సపోజ్ నువ్వు బైక్ మీద వెళ్తున్నావు, ముందర ఒక కారు వెళ్తుంది, ఆ కారు కొంచెం జర్కులుగా వెళ్తుంది, అండ్ నీ మైండ్లో అందులో నడిపించే డ్రైవర్ అమ్మాయి అనుకుంటావా, అబ్బాయి అనుకుంటావా? అదే జెండర్ రోల్ అంటే. జెండర్ స్టీరియో టైపింగ్ అని అంటారు. అంటే కొన్ని పనులు అబ్బాయిలే పర్ఫెక్ట్గా చేయగలుగుతారు, అమ్మాయిలు చేయలేరు. సో ఇప్పుడు సపోజ్ ఐపీఎల్ మ్యాచ్లు ఆడుతున్నప్పుడు చూస్తుంటాం, అందరు చూస్తుంటారు. మీ చెల్లి వస్తుంది, చెల్లి వచ్చి ఈ మ్యాచ్లో ఏ దేశాలు ఆడుతున్నాయి అంటది. అంటే ఇది ఐపీఎల్ చెన్నై తర్వాత హైదరాబాద్ అని చెప్పేవనుకో, ఇందులో మరి వెస్టిండీస్, ఇంగ్లాండ్ వీళ్ళు ఆడట్లేదని అడుగుతుంది. అంటే వాళ్ళు చేసే పాపాలు కూడా ఉంటాయి కొన్ని, పూర్తి స్థాయిలో వదిలేలేదు దాన్ని కూడా. కాబట్టి అంటే కొన్ని పనులు ఓన్లీ లేడీస్కే తెలుసు, కొన్ని పనులు ఓన్లీ జెంట్స్కే తెలుసు అని అనుకోవడం జెండర్ స్టీరియో టైపింగ్ అని అంటారు. ఈ జెండర్ స్టీరియో టైపింగ్ ఇట్లా చిన్న విషయాలకైతే పర్వాలేదు. when this gender stereotyping becomes a norm and enforces the people to be under pressure, that will result in committing the suicides. ఎందుకంటే ప్రతి మనిషికి ఒక డిసిషన్ మేకింగ్ అథారిటీ ఉండాలి. బికాస్ ఆఫ్ ద జెండర్ స్టీరియోటైపింగ్ వాట్ యు ఆర్ డూయింగ్ ఈజ్ యు ఆర్ రిమూవింగ్ ద డెసిషన్ మేకింగ్ పవర్ ఫ్రమ్ దట్ ఉమెన్. సో వెన్ షీ ఈజ్ రిమూవ్డ్ విత్ ద డెసిషన్ మేకింగ్ పవర్, షీ ఈజ్ లూజింగ్ కంట్రోల్ ఆన్ హర్ సెల్ఫ్. అది ఇప్పుడు సపోజ్ లేడీస్ ఏం డ్రెస్సులు వేసుకోవాలి అనేది ఒక స్టీరియోటైపింగ్ ఉంది. కానీ మన నాయకులు కానీ, పొలిటికల్ లీడర్స్ కానీ, మన పెద్దోళ్ళు కానీ, మన ఇంట్లో పెద్దోళ్ళు కానీ చెప్పేది ఏంటి? అమ్మాయిలు అంటే ఈ డ్రెస్సులు వేసుకోవాలి. ఇలాంటివి చేయడం వల్ల ఏమవుతుందంటే అవమానాలకు గురవుతారు. బికాజ్ యు ఆర్ లూజింగ్ యువర్ కంట్రోల్ ఓవర్ యువర్ సెల్ఫ్. దెన్ ద డిస్క్రిమినేషన్, బికాస్ ఆఫ్ ద స్టీరియోటైపింగ్ డిస్క్రిమినేషన్ ఈజ్ ఎమర్జింగ్. జెండర్ స్టీరియోటైపింగ్ వల్ల డిస్క్రిమినేషన్ వస్తుంది. సో what is the strategy to deal with the suicides among the youth? So the Ministry of Health launched a National Suicide Prevention Strategy for India in 2022 with an objective of reducing the suicides by 2020 by 10%. You cannot eradicate the suicides, and దీన్ని 10% కి తగ్గించాలి అనేది టార్గెట్ అన్నమాట. So that strategy has recognized collaboration between the Ministry of Health, Education, Information and Broadcasting, social welfare is essential. అంటే ఏంటి? ఇది సూసైడ్ డీలింగ్ అనేది ఏదో ఒక మినిస్ట్రీ తోటి చేసే పని కాదు. Panacea will not be possible only by one ministry. It should be a task of the Ministry of Health, Education, Information and Broadcasting and Social Welfare Ministries. ఈ అన్ని మినిస్ట్రీస్ కలిసి చేయాల్సినటువంటి స్ట్రాటజీ. And the need to leverage the educational institutions and the youth organization to promote the mental health. When you are under a pressure, you will feel that I cannot deal the situation. Usually దీనికి fundamental factor ఏంటంటే, when you are looking at the society from one dimension, it is easy for you to commit the suicide. అంటే సమాజాన్ని ఒకే వైపుగా నీ కోణంలో మాత్రమే చూస్తే సూసైడ్లు చేసుకుంటారు. When you look at the society from a multi-dimensional perspective, you will not commit the suicide. ఇప్పుడు చెప్పిన చాలా ఫ్యాక్టర్స్ చెప్పాం, అందులో ఎడ్యుకేషన్ ఫ్యాక్టర్స్ 10 రకాలు చెప్పాం. అండ్ ఎక్కువగా మనం చూసేటటువంటిది సూసైడ్ చేసుకునేటటువంటి వాళ్ళు ఏ బ్యాక్గ్రౌండ్ ఉండేవాళ్ళు, అంటే ఏం చదువుకునేవాళ్ళు? ఎంపీసీ చదువుకునేవాళ్ళ, బైపీసీ చదువుకునేవాళ్ళ, హెచ్ఈసీ చదువుకునేవాళ్ళ? You will not see a candidate with the HEC background or CEC background committing the suicide. And 99% of these suicides are committed by the MPC, BPC students. ఎందుకంటే వాడు చూసే సమాజాన్ని చూసే దృష్టి ఒకటే,
ప్రపంచం అంటే ఇంజనీరింగ్, సమాజం అంటే మెడిసిన్, ఇంతే ఉంటుంది వాడికి దృష్టి. అదే హెచ్ఈసీ చదువుకున్నవాడికైతే బోల్డ్ అంత టైం ఉంటుంది. వాడికి సినిమాలు చూస్తాడు, ఆటలాడతాడు, అమ్మాయిలు నేర్పిస్తాడు, అబ్బాయిలు నేర్పిస్తుంది, అన్ని రకాల పద్ధతులు జీవితాన్ని అనుభవిస్తుంటాడు. కాబట్టి ఎగ్జామ్లో ఫెయిల్ అవ్వడం అనేది పెద్ద ఇష్యూ కాదు వాడికి. సో ఇప్పుడు సపోజ్ మనకి రామాయణంలో 9 సంవత్సరాల వయసులోనే రాముడిని తీసుకుపోయాడు వాళ్ళ గురువు వశిష్ఠుడు. తీసుకుపోయి కొన్ని స్కిల్స్ నేర్పించాడు, చిన్నప్పటి నుంచి స్కిల్స్ నేర్పించాడు. ఆ స్కిల్స్ అన్నిటి వల్ల ఏమైంది, ఫ్యూచర్లో రాబోయే డిజాస్టర్స్ అన్నిటినీ ఎదుర్కొనగలిగేటటువంటి కెపాసిటీ వచ్చింది. పట్టాభిషేకం అయిపోగానే ఇంటి నుంచి వెళ్ళిపోమన్నారు. 14 సంవత్సరాల పాటు చాలా అడవుల్లో ఉన్నాడు. వాళ్ళ వైఫ్ని కిడ్నాప్ చేశారు. అండ్ మనుషుల్ని కాకుండా ఈ తమిళనాడులో ఉన్నటువంటి చాలామంది సైన్యాన్ని తీసుకెళ్ళి బ్రిడ్జి కట్టించాల్సి వచ్చింది నాన్ హ్యూమన్ బీయింగ్స్ తోటి. అంటే ఒక సైన్యాన్ని, నాన్ హ్యూమన్ సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. రాముడి జీవితం పూర్తిగా ఒక డిజాస్టర్. అండ్ అయినా కానీ ఆ డిజాస్టర్స్ అన్నింటినీ జయించగలిగాడు. అందుకే ఈ రోజుకి రాముడు అంటే దేశంలో అంతమందికి హీరో. ఎందుకు ఉత్తగా ఏమి హీరో కాలే, ఇన్ని డిజాస్టర్స్ని ఎదుర్కొని నిలబడ్డాడు. కాబట్టి తన పిల్లల్ని తనే ఆల్మోస్ట్ చంపుకునేటటువంటి దిశకి వెళ్ళాడు. ఒక సందర్భంలో ఆల్మోస్ట్ చంపేసే ప్రయత్నం చేశాడు. ఆ తర్వాత గబుక్కున్న టైంకి వచ్చి ఆపండి, పెళ్లి జరగడం అది చంపడానికి వీలు లేదన్నారు కాబట్టి ఆగాడు తప్ప, లేకపోతే పిల్లల్ని చంపేసి ఉండేవాడు. ఇన్ని డిజాస్టర్స్ని ఎదుర్కొని తట్టుకొని నిలబడగలిగాడు రాముడు. అలాంటి స్కిల్స్ మనకి రావాలి. హెచ్ఈసీ చదువుకునే వాళ్ళకి, సివిల్స్ చదువుకునే వాళ్ళకి సమాజం పట్ల, జీవితం మీద ఇటువంటి ఐడియాలజీ ఉంటుంది. దే విల్ సీ ద సొసైటీ ఫ్రమ్ ఏ మల్టీ డైమెన్షనల్ పాయింట్ ఆఫ్ వ్యూ. కాబట్టి సివిల్స్ ఫెయిల్ అయితే సూసైడ్ చేసుకునేవాడు ఎవరినైనా చూసారా మీరు? ఎవడో ఉండడు అట్లా. ఎందుకంటే 15 రకాల సబ్జెక్టులు చదువుతాడు కాబట్టి. ఇంత డిజాస్టర్ని ఎదుర్కొన్నాం, ఇంకో ఫెయిల్యూర్ వచ్చింది, ఇంకో అటెంప్ట్ ఉంటుంది అని చెప్పి నెక్స్ట్ ప్రయత్నం కోసం రీస్టార్ట్ అంటాడు తప్ప ఎప్పుడు కూడా సూసైడ్ చేసుకోడు. ఎందుకంటే దెర్ ఈజ్ ఆల్వేస్ అ సెకండ్ ఛాన్స్ టు ద లైఫ్. సో అటువంటి యాటిట్యూడ్ని డెవలప్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఈ పాలసీ గురించి చెప్పాం. తర్వాత ఫర్దర్ సొల్యూషన్స్. సూసైడల్ టెండెన్సీ ఈజ్ నాట్ అన్రిజాల్వబుల్. టీచింగ్ ద స్టూడెంట్స్ సూసైడ్స్ ఆఫ్ ద స్కిల్స్ ఆఫ్ ప్రాబ్లమ్ సాల్వింగ్. ఇప్పుడు నేను చెప్పినటువంటి అంశాలు, డిజాస్టర్స్ని ఎదుర్కొనగలగడం అనేది, నువ్వు ఏదైనా ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, ఇంపల్స్ కంట్రోల్ స్కిల్స్. ఇంపల్స్ అంటే ఏంటి? ఎక్స్ట్రీమ్ ప్రెషర్ ఆన్ యువర్ మైండ్. ఇప్పుడు సీసాట్లో నీకు ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉంటాయి, ఎథిక్స్ పేపర్లో ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఇస్తారు. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది. వెన్ యూ డెవలప్ దిస్ స్కిల్స్ ఆఫ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్, యూ కెన్ హ్యాండిల్ ఎనీ టైప్ ఆఫ్ ఎమోషనల్ ప్రెషర్స్. అండ్ ఇంప్రూవింగ్ హెల్ప్ సీకింగ్ బిహేవియర్. అంటే ఎవరినైనా సహాయం చేయడం ఒక పద్ధతి, అదొక రకమైన రిక్వైర్మెంట్. ఎవరి దగ్గర నుంచి అయినా సహాయం అడగడం కొంతమందికి అవమానం. అట్లా ఉండకూడదు. నీకు ఏమైనా హెల్ప్ కావాలంటే అడగండి, మొహమాట పడకూడదు. అది నువ్వు ఏదైనా ఆన్సర్ రాస్తే టీచర్ దగ్గరికి వెళ్ళి పేపర్ వాల్యుయేషన్ దాని మీద ఫీడ్బ్యాక్ ఇవ్వమని చెప్పి మొహమాటం లేకుండా అడగాలి, సిగ్గుపడకూడదు. యు ఆర్ సపోజ్ టు ఇంప్రూవ్ దట్ హెల్ప్ సీకింగ్ బిహేవియర్. అప్పుడు ఇలాంటి ప్రెషర్స్ ఏవైనా వచ్చినప్పుడు మీ పెద్దవాళ్ళను, మీ టీచర్ను, మీ సీనియర్స్ను ఎవరినో ఒకళ్ళు అడిగి దాని నుంచి బయటపడే ప్రయత్నం చేస్తాం. అండ్ early identification of the mental distress, providing the care in the youth friendly environment, then adopting a healthy lifestyle. Healthy lifestyle will also build a healthy thinking style. కాబట్టి అంటే దాంట్లో భాగంగా ఏం చేయాలి? మంచి ఫుడ్ తినాలి, రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ అంటే ఎక్సర్సైజులు చేయాలి. దెన్ మోడరేట్ అండ్ అప్రాప్రియేట్ యూజ్ ఆఫ్ ద ఇంటర్నెట్. ఎక్కువ వాడొద్దని చెప్పట్లే, ఇంటర్నెట్ వాడాలి, బట్ నీకు ఎంతవరకు రిలవెంటో అంతవరకే వాడాలి. ఇంటర్నెట్ నిన్ను వాడుకోకూడదు, నువ్వు ఇంటర్నెట్ వాడుకోవాలి. ఇంటర్నెట్ నిన్ను వాడుకోవడం అంటే ఏంటి? ఒక్కసారి నువ్వు ఆ సోషల్ మీడియా ఓపెన్ చేసావంటే ఈ బురాన్ చూడడంతో అయిపోతుంది. ఆ ఇంటర్నెట్ ఓపెన్ చేసావంటే ఈ నిబ్బి స్టోరీలు ఎండంతో అయిపోతుంది. మెల్లమెల్లగా ఎక్కడెక్కడికి వెళ్ళిపోతాం, మొత్తం ఆ ఓషన్లో పడి కొట్టుకుంటాం. అండ్ ఒక్క 2 నిమిషాలు చూద్దామని ఓపెన్ చేసిన దాన్ని 2 గంటల తర్వాత కానీ రిలైజ్ కావు, అది కూడా ఎవడైనా సపోర్ట్ చేస్తే. So what you are supposed to do is you have to use the internet, not internet using you. ఎంతవరకు మనకి రిలవెంటో, సబ్జెక్ట్ పరంగా ఎంతవరకు అవసరమో అంతవరకు యూజ్ చేసుకోగలిగేటటువంటిది ఉండాలి. అండ్ కల్టివేటింగ్ ద సపోర్టివ్ ఫ్రెండ్షిప్. అది అంటే ఎలా ఉండాలంటే సపోర్టివ్ ఫ్రెండ్షిప్
సపోజ్ నువ్వు చివరిసారిగా సూసైడ్ చేసుకునే ముందు మీ ఫ్రెండ్కి కాల్ చేసి అరే నేను వెళ్తున్నారా బాయ్ నీకు ఇంకా మళ్ళీ తర్వాత ఇంకెప్పుడు కనపడంటే ఆ ఫ్రెండ్ ఏమన్నానంటే ఉండు నేను 5 నిమిషాలు ఉండి నేను కూడా వస్తాను. అలాంటి సపోర్టింగ్ ఫ్రెండ్ ఉండాలి. పోతే పోరా అని చెప్పి మళ్ళీ పడుకోకూడదు. అలాంటి ఫ్రెండ్షిప్ డెవలప్ చేసుకోవాలి. యోగా మెడిటేషన్ లాంటివి ప్రాక్టీస్ చేయాలి. ఇవన్నీ రాయాలి ఎగ్జామ్లో, ఈ పదాలన్నీ పడాలి. అప్పుడు ఇవన్నీ ఏంటి నీ ఆన్సర్ వాల్యూని పెంచేటటువంటి అండ్ ఇంప్రూవింగ్ ద ఫ్యామిలీ ఎన్వైరన్మెంట్ బై రెడ్యూసింగ్ ది డొమెస్టిక్ వైలెన్స్ అండ్ ఆల్కహాల్ కన్జంప్షన్. సో ఫైనల్గా కంక్లూజన్లో ఏం చెప్పాము, ద ఇమీడియట్ టాస్క్ ఇస్ టు డిసెమినేట్ ది నేషనల్ సూసైడ్ ప్రివెన్షన్ స్ట్రాటజీ టు ఆల్ ద స్టేట్స్ in India and stakeholders. Budgetary allocation necessary and strategies needed to implement earliest at the state level, district level, community levels, and there is a need for political will to deal with this issue as a disaster. ఎందుకంటే డిజాస్టర్స్లో కూడా న్యాచురల్ డిజాస్టర్స్లో కూడా ఇంతమంది చచ్చిపోవట్లేదు. అండ్ యాక్సిడెంట్స్లో చచ్చిపోయేది కూడా నెంబర్ ఆఫ్ పీపుల్ లెస్ దెన్ ద నెంబర్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ డయింగ్ బై సూసైడ్. అది 1,60,000 మంది. కానీ సూసైడ్ ద్వారా చనిపోయేది ఎంతమంది, 1,70,000 పీపుల్ ఆర్ డయింగ్. కాబట్టి దీన్ని సూసైడ్స్ అనే దాన్ని జస్ట్ ఏదో ఒక పర్సనల్ ఇష్యూ లాగా తీసుకోవడం కాకుండా ఎలా ట్రీట్ చేయాలి, దాన్ని ఒక డిజాస్టర్ కింద ట్రీట్ చేయాలి. ఇట్ షుడ్ బి ట్రీటెడ్ యాజ్ అ డిజాస్టర్ అనేటటువంటి అంశంతో సజెషన్ తోటి కంక్లూజన్ ఇవ్వాలి. సో దట్ వుడ్ బి అ కాంప్రహెన్సివ్ ఆన్సర్ ఫర్ ద క్వశ్చన్. సో ఇది దట్స్ ద వే ఈ